పాకిస్తాన్ చైనాలతో పోలిస్తే భారత రక్షణ రంగానికి కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఎక్కువ తక్కువ. దేశ రక్షణపై రాజీ లేదనడానికి ఇదే నిదర్శనం. రక్షణ వ్యవస్థ బడ్జెట్ చూశాక ఇక కాస్కో పాక్ అంటూ కమెంట్స్. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ శత్రు దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ సంవత్సరం రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు పెంచారు. రక్షణ రంగానికి మొత్తం 2.19 లక్షల కోట్లు కేటాయించగా గత సంవత్సరం బడ్జెట్ 1.8 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 21.84% ఎక్కువ. మూలధన కేటాయింపులో విమానాలు, ఏరో ఇంజన్ల కోసం 63,733 కోట్లున్నాయి. దీంతోపాటు రక్షణ రంగ సేవల కోసం కేటాయింపులు అంటే నిర్వహణ, ముందుగుండు అండ్ సామాగ్రి, ఇంధనం, మరమ్మతులు మొదలైనటువంటి ఖర్చులు, సహాయక సిబ్బంది జీతాలతో సహా రోజువారీ కార్యకలాపాల కోసం 17.24% అదనంగా పెంచారు. అలాగే పెన్షన్ల కోసం కేటాయింపులను 6.53% పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చారు. మొత్తంగా ఈ సంవత్సరం రక్షణ బడ్జెట్ను 7.85 లక్షల కోట్లకు పెంచారు. బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మక విజయం తర్వాత దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనేటువంటి మా సంకల్పాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేసింది. భద్రత, అభివృద్ధి, స్వావలంబన మధ్య సమతుల్యతను కూడా బలపరుస్తుందని కూడా అన్నారు. రక్షణ రంగంలోని యూనిట్ల ద్వారా నిర్వహణ, మరమ్మత్తు లేదా సమగ్ర పునరుద్ధరణ అవసరాల కోసం ఉపయోగించేటువంటి విమానాల విడిభాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ ట్యాక్స్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సాయుధ దళాలపై ఖర్చుని కేంద్రం పెంచడం ఊహించేదేమీ కాదు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రక్షణ మంత్రిత్వ శాఖ 20% పెంపును కోరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత సంవత్సరం మేలో 50,000 కోట్ల పెంపును ప్రతిపాదించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే కానీ లేటెస్ట్ పెంపు అంతకంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. గత సంవత్సరం మేలో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తలెత్తినటువంటి నేపథ్యంలో రక్షణ బడ్జెట్ 15% పెరిగింది. పహల్గం కాల్పుల తర్వాత పాకిస్తాన్ పాలితటువంటి కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు భారత్ ప్రకటించింది. ఈ ఆపరేషన్కు భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరిగింది. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజ్ఞప్తి తర్వాత సైనిక ఘర్షణ ఆగిపోయిందని భారత సైన్యం తెలిపింది. అప్పటి నుంచి తన రక్షణ బడ్జెట్ను భారత్ పెంచవచ్చని కూడా ఊహాగణాలు వచ్చాయి. రక్షణ బడ్జెట్లో పెరుగుదలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ బడ్జెట్ భారత రక్షణ సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది. రక్షణ రంగానికి 7.85 లక్షల కోట్ల రూపాయల కేటాయించినందుకు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలను కూడా ఆయన చెప్పారు. రక్షణ బడ్జెట్లో 15% పెరుగుదల అన్ని అవసరాలను తీరుస్తుందా అంటే పెరిగినటువంటి కేటాయింపులు కావలసినటువంటి స్థాయిలో లేవని కూడా రక్షణ రంగ విశ్లేషకులు రాహుల్ బేది సమాధానమిచ్చారు. ద్రవ్యోల్బణం రేటు నిరంతరం పెరుగుతుంది. రూపాయి బలహీనపడుతుండడం కూడా ఆందోళన కలిగించే విషయమే. ఈ కోణం నుంచి చూస్తే 15% పెరగడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం సున్నాగా భావించాలి. అందుకే ఈ బడ్జెట్ ఫ్లాట్ బడ్జెట్ అనాలి అని కూడా రాహుల్ బేది అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ సమయంలో డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన భిన్నమైన యుద్ధం కనిపించింది. భారత సాయుధ దళాలు నెట్ సెంట్రిక్ నుంచి డేటా సెంట్రిక్ వార్ఫేర్కు మారుతున్నాయని కూడా భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కృత్రిమ మేధస్సు కీలకమైనటువంటి వ్యవస్థగా అవతరిస్తుందని గత నెలలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అయితే అన్నారు. అధునాతన సెన్సార్లు, ఏఐ సాంకేతిక యుద్ధ రంగంలో దాదాపుగా పూర్తి పారదర్శకతను తీసుకొస్తాయని కూడా టెక్నికల్ ఆధిపత్యం అవసరమని కూడా ఆయన వివరించారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే సరిపోదని, మారుతున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సైనిక నాయకత్వం మేధోపరంగా సిద్ధంగా ఉండాలని, ఆ పద్ధతులను అవలంబించాలని కూడా ఆయన సూచించారు. మరి రక్షణ రంగ బడ్జెట్ ఈ భవిష్యత్ అవసరాలన్నింటినీ తీరుస్తుందా అంటే భారత్ 114 కొత్త యుద్ధ విమానాలు, 6 జలాంతర్గములో కూడా కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉందని రక్షణ రంగ విశ్లేషకులు రాహుల్ బేది అన్నారు. 6 జలాంతర్గముల కోసం జర్మనీతో $10 బిలియన్ ఒప్పందం కూడా ఉంది. 114 కొత్త యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం 30 నుంచి $35 బిలియన్ ఒప్పందం ఎవరితో జరుగుతుందో ఇంకా నిర్ణయించలేదని కూడా చెప్పారు. దీనికోసం డబ్బు ఒకేసారి ఖర్చు చేయరు, కానీ దానికోసం బడ్జెట్ కేటాయించాలి, చర్చలు జరగాలి ఆయన చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఆర్మీ చీఫ్, సిడిఎస్, రక్షణ మంత్రి, ప్రధాని అందరూ కూడా సైన్యాన్ని సాంకేతికంగా ఆధునికీకరిస్తామని కూడా చెబుతున్నారు. అయితే దీనికి చాలా డబ్బు అవసరం. బడ్జెట్ కేవలం 15% పెరుగుదలతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమని కూడా విశ్లేషించారు.
కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు జరిగాయని, గత సంవత్సరం ఇది 13.45%గా ఉండగా ఇప్పుడు వాటా 14.68%కి పెరిగిందని ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ చెప్పారు. రక్షణ బడ్జెట్ చర్చలు అంత తేలిగ్గా కాదు. రక్షణ రంగానికి కేటాయించాల్సినటువంటి నిధుల గురించి చర్చించే ముందు అనేక అంశాలు వారిలో లోతుగా ఆలోచింపజేసాలి ఉండాలి. ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత పరిస్థితి, చైనా వేగంగా సాంకేతికత, సైనిక పురోగతి సాధించడం, భారత్ స్వావలంబన లక్ష్యం, అత్యాధునిక సైనిక పరికరాల అత్యవసర అవసరం లాంటివి. 2026-27 సంవత్సరానికి ఈ కేటాయింపు గత సంవత్సరం రక్షణ బడ్జెట్ అయినటువంటి 6.81 లక్షల కోట్ల కంటే 15.27% కంటే ఎక్కువ. అంటే ఇది రక్షణ వ్యయం పెరుగుతూనే ఉంటుందని, సైనిక ఆధునీకరణ మరింతగా వేగవంతం అవుతుందని కూడా సూచిస్తుందని ఆయన విశ్లేషించారు. ఆధునికీకరణకు కేవలం యుద్ధ విమానాలు లేదా జలాంతర్గములను కొనుగోలు చేయడం సరిపోతుందా అంటే ఇప్పుడు హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, జలాంతర్గములతో పాటు డ్రోన్ల సైబర్ యుద్ధాల ప్రాముఖ్యత పెరిగింది. ప్రజెంట్ జలాంతర్గముల యుద్ధ విమానాల కొరత ఉంది అని కూడా రాహుల్ బేది అన్నారు. భారత వైమానిక దళం 42 ఫైటర్ స్క్వాడ్లను కూడా ఆమోదం పొందింది. కానీ ఇప్పుడు 29 నుంచి 30 స్క్వాడ్లను మాత్రమే ఉన్నాయి. అయితే ఒక స్క్వాడ్రన్లో దాదాపు 20 విమానాలు ఉంటాయి. కాబట్టి 250 నుండి 300 విమానాలు అవసరమని కూడా అంచనా వేయచ్చు. జలాంతర్గములు పాతవైపోతాయి, వాటిని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. హెలికాప్టర్లు, శిక్షణ విమానాలు కూడా పాతవైపోతాయి, వాటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గమనిస్తే చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నింటి కోసం బడ్జెట్లో డెఫినెట్గా డబ్బు అవసరం అని కూడా ఆయన విశ్లేషించారు. గత ఏడాది మే నెలలో భారత్తో ఘర్షణ తర్వాత జూన్లో పాకిస్తాన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి తన రక్షణ రంగ బడ్జెట్ను 20.2% పెంచింది. అంటే పాకిస్తాన్ రక్షణ రంగ బడ్జెట్ను 2122 బిలియన్ పాకిస్తాన్ రక్షణ రంగ బడ్జెట్ను 2122 బిలియన్ పాకిస్తానీ రూపాయల నుంచి 2550 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు పెంచింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది పాకిస్తాన్ జీడిపిలో 1.97%. 2024లో చైనా రక్షణ రంగ బడ్జెట్ దాని జీడిపి $18.74 ట్రిలియన్ 1.7%గా ఉంది. 2024లో బంగ్లాదేశ్ రక్షణ రంగ బడ్జెట్ దాని జీడిపి $450 బిలియన్ కేవలం 0.9%గానే ఉంది. అంటే భారతదేశ రక్షణ బడ్జెట్ మొత్తం జీడిపి $4 ట్రిలియన్ 1.9%. ఈ లెక్కలను పరిశీలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రక్షణ రంగ బడ్జెట్లు భారత్ కంటే చాలా చాలా తక్కువ. భారత రక్షణ బడ్జెట్ చైనా కంటే చాలా తక్కువగా ఉంటుంది. మన బడ్జెట్ కంటే చైనా బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే పాకిస్తాన్ బడ్జెట్ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా భారత్ పొరుగున ఉన్నటువంటి అనేక దేశాలకు చైనా సాయం అందిస్తుంది. కాబట్టి ఇలాంటి పోలికలు చేయలేం అని కూడా రాహుల్ బేది విశ్లేషించారు. భారతదేశ అవసరాలకు సంబంధించి రక్షణ రంగ బడ్జెట్ ఎలా ఉండాలి అంటే జీడిపిలో 3%కి చేరుకోకపోతే రక్షణ రంగ అవసరాలను తీర్చడం కష్టమని కూడా రాహుల్ బేది అంటున్నారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పటి నుంచి జీడిపి రక్షణ రంగ బడ్జెట్ ఈ సంఖ్య చుట్టూనే తిరుగుతూనే ఉంది. మన దేశ జీడిపి ఖచ్చితంగా చాలా రెట్లు పెరిగింది. కానీ రక్షణ బడ్జెట్ కేవలం 2%కి మాత్రమే చేరుకుంది. రక్షణ రంగానికి కేటాయింపుల డిమాండ్ మొత్తం జీడిపిలో 3%గా ఎప్పుడు ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనం వీలైనంత త్వరగా సైన్యాన్ని ఆధునికీకరించాలనుకుంటుంటే రక్షణ బడ్జెట్ మొత్తం జీడిపిలో 3% ఉండాల్సిందేనని కూడా ఆయన విశ్లేషించారు. అయితే రక్షణ వ్యవస్థకు కేటాయించినటువంటి బడ్జెట్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.